సింగరేణి సంస్థ ఈ పేరు చెప్పగానే బొగ్గు గనులు వేలాది మంది కార్మికులు గుర్తొస్తారు. బొగ్గును వెలికి తీయడానికి భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద యుద్ధమే చేస్తారు. అందుకే ఇందులో పనిచేసేవారు ఎక్కువగా పురుషులే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నాయి. మహిళలు మేము సైతం అంటూ సింగరేణిలో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. కార్మికుల నుంచి ఇంజనీర్ల వరకు వివిధ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి కొంతమంది మహిళల కథే ఇది. సింగరేణిలో ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పించారు. సంస్థ నిర్వహించిన 360 ఎగ్జిక్యూటివ్ల పోస్టుల పరీక్షలో ఏకంగా 109 మంది మహిళలు ఎంపికయ్యారు. ఒకేసారి ఇంతమంది మహిళలు ఎంపికవ్వడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. వీరంతా 30 ఏళ్లపాటు సింగరేణి సంస్థలో కీలక విభాగాల్లో పనిచేయనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న మహిళలు మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా విధులు నిర్వహించబోతున్నారు. కారుణ్య నియామకాల్లో బొగ్గు తవ్వకాలు, తరలింపు వంటి విభాగాల్లోనూ మహిళలకు అవకాశమిచ్చారు. భవిష్యత్తులో చేపట్టే సోలార్, థర్మల్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో కూడా మహిళల పాత్ర ఎక్కువగా ఉండనుంది. సింగరేణిలో ఉద్యోగమంటే కష్టమనే అభిప్రాయం ఉందని, అయితే విజేతలకు మాత్రం అది కష్టమైన పని కాదని చెబుతుంది అండర్ గ్రౌండ్ ట్రైనీ మేనేజర్ నవ్యశ్రీ. నేను కేఎస్ఎం కాలేజ్ కొత్తగూడెంలో 2019లో పాస్ అవుట్ అయ్యాను. ఇద్దరు తాతయ్యలు సింగరేణి ఎంప్లాయీసే, కానీ వాళ్ళు గోల్డెన్ స్కీమ్ లో రిటైర్డ్ అయ్యారు. సో వాళ్ళ జాబ్స్ మా ఫాదర్ వాళ్ళకి రాలేదు. వాళ్ళకి రాని జాబ్స్ నాకు రావాలి. ప్లస్ చిన్నప్పటి నుంచి మైనింగ్ ఫీల్డ్ పైన అవగాహన ఉండడం వల్ల నేను బీటెక్ మైనింగ్ ఎంచుకున్నాను. లాస్ట్ మార్చ్ లో నోటిఫికేషన్ వచ్చాక ఈ అవకాశం కోల్పోవద్దని చాలా కష్టపడి చదివి ఈ సింగరేణిలో ఇప్పుడు ఎంజీటీ మైనింగ్ లో జీడీకే 11 ఇంక్లైన్ లో జాయిన్ అయ్యాను. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాల్లో తాజాగా మహిళలకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమంటోంది నవ్యశ్రీ. మైనింగ్ లో రిలేటెడ్ అయిన స్టాట్యుటరీ ఎగ్జామినేషన్స్ అన్ని పాస్ అవి రీసెంట్ గా ఫస్ట్ క్లాస్ ఎగ్జామినేషన్ కూడా నాకు సర్టిఫికేట్ వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. మైనింగ్ ఫీల్డ్ అనేది ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలే చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి మైనింగ్ ఫీల్డ్ లో కూడా ఎలాంటి భయపడకుండా మన సెల్ఫ్ మోటివేషన్ తోటి మనము వచ్చి మనల్ని మనం ప్రూవ్ చేసుకొని అందరికీ మనము ఎందులో తక్కువ కాదని నిరూపించుకోవాలి. సింగరేణి చరిత్రలో తొలిసారి భూగర్భ గనుల్లో మహిళా అధికారులను నియమించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని అండర్ గ్రౌండ్ ట్రైనీ ఇంజనీర్ సంధ్యారాణి చెబుతోంది. సంస్థ మేనేజ్మెంట్ ట్రైనీ పరీక్షలో 28 మంది మహిళలు ఉద్యోగాలు పొందారని అంటోంది. మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్, OC2 డంపర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగాం మేము. ఆ ఇంట్రెస్ట్తోని మైనింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతిన్లో బీటెక్ మైనింగ్ చేశాను. 2020లో పాస్ అవుట్ అయ్యాను. ఆ నోటిఫికేషన్ వచ్చాక కష్టపడి చదివాము. దానికి తగ్గ రిజల్ట్తో మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. అమ్మాయిలు సింగరేణిలో చేయడం ఏంటి అని ఎందరో అన్నా కూడా వాళ్లకు అందరికీ సమానంగా చేయాలి అని అనుకున్నాము. ఆ ఇన్స్పిరేషన్తోనే సింగరేణిలో అడుగు పెట్టాము. మైనింగ్ అనేది కష్టంతో కూడుకున్న పని. ఏదైనా మరొక ఉద్యోగం చూసుకోవాలి అని అందరూ అనేవారు. కానీ పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నది సాధించగలుగుతామని చెబుతోంది సంధ్యారాణి. మైనింగ్లో అడుగుపెట్టిన ఫస్ట్లో మేము ఇంటర్న్షిప్కి కానీ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఎందుకమ్మా మైనింగ్ ఫీల్డ్లోకి వచ్చారు, వేరే జాబ్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు కదా అని చాలామంది అన్నారు. బట్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి? మనకంటూ ఒక ప్రోవాలిటీ ఉండాలి, మనమంటూ ఒకరికి ప్రూవ్ చేసుకోవాలి, మనకు మనం నిల్చోవాలి, ఇండివిజువల్గా చేసుకోవాలి అని అనుకున్నాం. కాబట్టి డిఫరెంట్ ఫీల్డ్ అయినా కూడా మేము సాధించగలము అన్న థాట్తో మేము వచ్చాము. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నానంటోంది అండర్ గ్రౌండ్ ట్రైనీ మేనేజర్ శ్రీవర్ష. పట్టుదలతో లక్ష్యం వైపు వెళ్లినప్పుడే ఆ విజయాన్ని కైవసం చేసుకోగలుగుతామని చెబుతోంది.
నేను జేఎన్టీయూ మంత్రి నుంచి మైనింగ్ ఇంజనీరింగ్ చదివాను. 2022లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను జేఎన్టీయూ మంత్రి నుంచి. అండ్ తర్వాత సింగరేణిలో అవకాశాలు ఉన్నాయని దీనికి ప్రిపేర్ అవుతా ఉన్నాను. తర్వాత మార్చ్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ పడడంతో కష్టపడ్డాము. మా డాడీ చాలా శ్రమతో ఇంత చదివిపించారు, దానికి తగ్గట్టు మాకు ఫలితం వచ్చింది. ఎగ్జిక్యూటివ్లో జాయిన్ అయ్యాము మైనింగ్లో. దీంట్లో కష్టమే, అన్నిట్లో మహిళలు అన్ని రంగాలలో ఉన్నారు, మైనింగ్లో ఎక్కువ లేరు అని చాలామంది అన్నారు. ఇప్పటికీ చాలామంది అంటున్నారు అమ్మాయిలు ఏం చేస్తారు మీరు అది ఇది అని. బట్ దానికి తగ్గట్టు మేము చూపిస్తాం మేమేంటో అని అనుకుంటున్నాము. తాతయ్య నాన్న స్ఫూర్తితోనే సింగరేణిలోకి వచ్చానని అంటోంది అండర్ గ్రౌండ్ ట్రైనీ మేనేజర్ బాంధవి. మైనింగ్లో పనిచేయటం ఉత్సాహం నింపిందని, కొత్తగా వచ్చే మహిళలు ఎలాంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని పలు సూచనలు చేస్తోంది. 2020లో పాస్డ్ అవుట్ అయిన తర్వాత నేను ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్గా చేశాను. మా తాతగారు సింగరేణిలో కోల్ ఫిల్లర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత మా ఫాదర్ కూడా సింగరేణి. మైనింగ్ ఫీల్డ్ అనేది వేరే ఏ ఫీల్డ్స్ అనేది తక్కువ కాదు. మనం ఫస్ట్ ఏదైనా ఒక చిన్న ఏదైనా ప్రోడక్ట్ తయారవ్వాలి అంటే ఫస్ట్ మనం మైనింగ్ చేసే దాని ద్వారానే వస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది మైనింగ్కి. సో మైనింగ్ అనేది ఏ ఫీల్డ్కి కూడా తక్కువ కాదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్డ్ని ఎంచుకోవచ్చు. అక్కడ భయపడేలాగా అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి సేఫ్గా ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే తాము అన్ని రంగాల్లో రాణిస్తామంటున్నారు కొత్తగా కొలువులు సాధించిన మహిళా ఉద్యోగులు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు.